ఏంటంటే మీ ప్రజలు వేదాంతం చెప్పడం కోసం ఓట్లు వేయలే. మీరు మరి పవన్ కళ్యాణ్ లాగా ఆయన ఆధ్యాత్మికము మీరు ఆధ్యాత్మికం చెప్పుకుంటూ కూర్చుంటే మీకు నేను 164 ఆధ్యాత్మికం సీట్లు చెప్పలేదు, పాప పరిహారం గురించి ఎందుకు చెప్తున్నా. ఇయ్యాలా? నా నేను పాయింట్ పాప ఏంటంటే పరిహారం గురించి చెప్తున్నా. నువ్వు చెప్పినావు కదా. నా పాయింట్ ఏమిటంటే ఇది ఎవరి డబ్బు సార్? ప్రజల డబ్బు, రాష్ట్రానికి చెందాల్సిన డబ్బు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాట, చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చుకొని అధికార దుర్వినియోగం చేయడం. కాబట్టి సీరియస్నెస్తో ఈ కేసును కొలిక్కి తీసుకొని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నము కూటమి అధినాయకులు, కూటమిలో విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు ఇంకోరో చేయగలిగేది ఏముంది, కానీ అధినాయకులుగా ఉండేటువంటి వాళ్ళ మీద ప్రత్యేక బాధ్యత ఉంది. తర్వాత సెంటర్ను రిక్వెస్ట్ చేసి ఈడీని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే బయట దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ మనం కనిపెట్టలేము, ఈడీకి అది ఈజీ అవుతుంది, ఈడీకి ఉండే కాంటాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఒకవేళ అంగీకరించకపోతే ప్రజల ముందు వాళ్ళే దోషులు అవుతారు. ప్రభుత్వం ప్రయత్నం చేసింది, ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ కుంభకోణాన్ని బయటకు రావడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి ఒక గుర్తింపు ప్రజల్లో తెచ్చుకోవడం కోసమైనా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి, ఇప్పుడు మీరు చిల్లర కేసులో ఆ కేసులో అక్కడ ఘర్షణ ఇక్కడ ఘర్షణ, కారు ఎక్కిందా జీప్ ఎక్కిందా, ఇది పెద్ద సమస్యలు కావండి. ఇక్కడ చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజా ఆరోగ్యాన్ని నష్టం చేయడం, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మొత్తం వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిపించడం. ఎవడండి కాశిరెడ్డి? రాజకాశిరెడ్డి ఎవడు? వానికి ఏం హోదా ఉంది? ఎక్కడి నుంచి వచ్చినాడు? ఏం ప్రభుత్వ ఉద్యోగా? ఇటువంటి వాళ్ళని పెట్టుకొని వాడు వాసుదేవరెడ్డి అని వాడు విమానంలో దిగి మొత్తం ఈ కొల్లగొట్టే పనంత చేసి మళ్ళీ వాడు వెళ్ళిపోయినాడు. కాబట్టి ఎవరి ప్రభుత్వం ఉన్నా ఇటువంటి బయటికి తీయాల్సిన బాధ్యత ఉంది. అదృశ్య శక్తి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ కేసును వెలికి తీసుకుని వస్తే గౌరవం పెరుగుతుంది. లేకపోతే ఇది కూడా అదాని కేసు లాగా అయితే మాత్రం జనం క్షమించని మాత్రం చెప్తున్నాం. ఇంకా అదానీ కేసు అంటే అదేదో అమెరికాలో వచ్చిన అలిగేషను అది ఇది అని అనుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఇది వదిలిపెడితే మాత్రం మీరు అన్నట్టు ప్రజలు ఊహించరు, క్షమించరు కూడా నడితే. ఎందుకంటే ఎవరు చెప్పారు అంటే ఇది ప్రభుత్వం ఆ పరిస్థితి ఉంటే అసలు ఇంత అరెస్ట్ ఎందుకు జరుగుతుంది, ఇంత ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుగుతుంది సార్? అంటే అనుమానాలండి ఇవి, మీరు వదిలేస్తారని కాదు, అంటే రకరకాల అనుమానాలు ఉన్నాయి. అందుకని ఒక్క నిమిషం సాగర్, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంటే వదిలేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఇది లాజికల్ కంక్లూజన్కి వెళ్తుంది. వదిలేసే పరిస్థితి లేదు అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏమైందండి? అంటే ఇది వేరండి, ఇది ఎకనామిక్ అఫెన్స్, ఎకనామిక్ ఇది ట్రయల్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది వదిలేసే పరిస్థితి. ఆ కేసులు కూడా అంతే కదా, ఎకనామిక్ అఫెన్సే కదా. 15 ఏళ్ల నుంచి బయట ముఖ్యమంత్రి అయ్యాడు, హ్యాపీగా ముఖ్యమంత్రి అయ్యాడు, కోర్టు కూడా వెళ్ళట్లేదు. కాదు ఆ కేసు వాయిదాలు కూడా వెళ్ళట్లేదు ఆయన. ఆ కేసులు ఏంటంటే అవి క్విడ్ ప్రోకో కేసులు, అవి క్విడ్ ప్రోకో కేసుల్లో వాటికి సంబంధించింది. ఇది డైరెక్ట్ కేసు, డైరెక్ట్గా తీసుకున్నది.